శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా 16వ రోజు పారాయణ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. రాజా, ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేసినా అనంత పుణ్యం లభిస్తుంది. వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. శుక్ల పాడ్యమి మొదలు ప్రతిదినము 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద గాని దైవ సాన్నిధ్యం వద్ద గాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలితాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాలతో నారికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధిని కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా పోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై సాలిధాన్యము తిలలు కలిగిన ప్రమిదలో నేతిని పోసి దీపం వెలిగించడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీని వలన మానులకు మనుషులకు పూర్వజన్మ కలిగిన ఇతిహాసము చెప్తాను విను. మాతంగ మహర్షి ఆశ్రమంలో విష్ణువాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలో ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమునందు దీపస్తంభాన్ని ఉంచుదాము, పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. అందుకు అందరూ అంగీకరించారు. అరణ్యానికి వెళ్లి ఒక నిడువైన మానును తెచ్చి ఆలయం ముందు పాతారు. సాలిధాన్యము తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు. అనంతరము వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడింది. ఏమిటి ఇలా జరిగింది అని చూస్తుండగా అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించింది. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని వాడిని. కులవృత్తిని గాని కులాచారము గాని నేను ఎరుగను. దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రసక్తే లేదు. చాలా నిరంకుశంగా ఉండేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానిస్తూ తోలనాడుతూ రిక్తహస్తాలతో పంపేవాడిని. పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదము లేకుండా హీనంగా చూసేవాడిని. దాని వలన నేను అనేక జన్మలెత్తి నరకయాతనలు అనుభవిస్తూ చివరకు ఈ అడవిలో మానుగా జన్మించాను. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ గాలికి ఊగిసలాడుతూ ఉన్నాను. మీరంతా వచ్చి ఆలయము ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. ఈ చర్య వలన నేను నా మాను జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది. పూర్వజన్మల స్మృతి కలిగింది. పరమ నికృష్టుడనైన నాకు ఈ నరజన్మ కలిగిన వైనము తెలియచేయండి అని వేడుకున్నాడు. అప్పుడు వారు, ధనలోభి, ఇది కార్తీక మాసము చాలా గొప్పది. చేసిన పుణ్య కార్యము ఎంతటిదైనా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతం. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైన కించిత్ పుణ్యప్రాప్తి వలన పునీతులై ధరిస్తారు. పశుపక్ష్యాదులకే కాకుండా మానులకు కూడా పుణ్యఫలము కలుగుతుంది అని ఈ చరిత్ర చాటుతోంది అని వారిలో ఒక మునీశ్వరుడు యోగ దృష్టితో పరిశీలించి, ఆలయము ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలు పటాపంచలై నీకు పూర్వ నరజన్మ లభించింది అని వివరించాడు. కార్తీక పురాణము 16వ రోజు పారాయణ సమాప్తము.